తెలుగు సినీ యవనికపై ఒక మెరుపులా మెరిసి అంతే వేగంగా కనుమరుగైన తార ప్రత్యూష. 2000వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగిన ఆ ఘటన కేవలం ఒక నటి మరణం మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన ఒక పెను సంచలనం. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తతో మొదలైన ఈ కథ ఆ తరువాత అత్యాచారం, రాజకీయ ఒత్తిళ్లు, సాక్ష్యాల తారుమారు వంటి అనేక మలుపులు తిరిగి ఒక మిస్టరీగా మారింది. సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో ఉన్న ప్రత్యూష పెళ్లికి పెద్దలు నిరాకరించారనే సాకుతో పురుగుల మందు తాగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిన తీరు, ఆమె శరీరంపై ఉన్న గాయాలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. ఈ కేసులో అసలు సస్పెన్స్ మొదలైంది పోస్టుమార్టం నివేదికలతోనే. ప్రత్యూష మరణం వెనుక అప్పటి అధికార పక్షానికి చెందిన ఒక శక్తివంతమైన మంత్రి కుమారుడు మరియు మరికొందరు రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అప్పట్లో బాంబు పేల్చారు. ఫోరెన్సిక్ రిపోర్టు సైతం ఒక దశలో గొంతు నిలిమిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నా ఆ తర్వాత వచ్చిన తుది నివేదికల్లో అవి మాయమవడం ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలకు దారితీసింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవడంతో అసెంబ్లీ సైతం దద్దరిల్లింది. అనేక ఏళ్ల పాటు సాగిన ఈ న్యాయ పోరాటం చివరకు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. అయితే అత్యున్నత దర్యాప్తు సంస్థ సైతం ఇది ఆత్మహత్యని తేల్చడం గమనార్హం. సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడడం, ప్రత్యూష మాత్రమే చనిపోవడం వెనుక ఉన్న మర్మం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. తాజాగా 2026 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ఈ సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. సిద్ధార్థ్ రెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ అతడిని తక్షణమే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. హత్య అనే ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నటి మరణం వెనుక ఉన్న అసలు నిజాలు ఆనాటి అధికార రాజకీయాల నీడలో శాశ్వతంగా సమాధి అయిపోయాయన్నది పచ్చి నిజం.